వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజు మనం రామయ్య రంగయ్యల కథ విందాము. ఒక నగరంలో రామయ్య, రంగయ్య అనే వర్తకులిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకసారి రామయ్య వ్యాపార నిమిత్తం దూరదేశాలకు వెళ్తూ తన వద్దనున్న 100 టన్నుల లోహమును తన స్నేహితుడైన రంగయ్యకు ఇచ్చి జాగ్రత్తగా దాచి ఉంచమని చెప్పి తాను ఊరు వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత రామయ్య సొంత ఊరుకి తిరిగి వచ్చి మిత్రుని ఇంటికి పోయి, మిత్రమా, నాకు విదేశీ వ్యాపారం కలిసి రాలేదు. అందుకని తిరిగి మన ఊరిలోనే మునుపటి లోహ వ్యాపారం చేయదలచాను. నేను నీ వద్ద దాచి ఉంచిన లోహం నాకు ఇమ్ము అని అడిగాడు. అయ్యో మిత్రమా, ఈ 7 ఎలుకల బాధ ఎక్కువైంది. మా ఇంటిలోని వస్తువులతో పాటు నీ లోహమంతయు అవి తిని పొట్టన పెట్టుకున్నవి. ఈ మాట నీకు చెప్పటానికి నోరు రాలేదు. నేనెంతగానో చింతించాను, అది ఆ దేవునికే తెలుసు అంటూ ఆ రంగయ్య కంటతడి పెట్టాడు. మిత్రుడు తనను మోసం చేశాడని రామయ్య గ్రహించి, వీనితో తగువు పడుట కంటే సమయం చూచి దెబ్బకు దెబ్బ తీయుట మంచిది అని భావించి, నా దురదృష్టమునకు నీవేమి చేయగలవు రంగయ్య? జరిగిన దానికి చింతించి లాభం లేదు. నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది అని పలికి ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు తన మిత్రుడైన రంగయ్య ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. ఒకనాడు రామయ్య మిత్రుని ఇంటికి వచ్చి అతని కుమారుని చూచి ఎత్తికొని ముద్దాడి బజారుకి తీసుకునిపోయి మిఠాయిలు కొనిస్తాను అన్నాడు. ఆ బాబుని తీసుకుని బజారుకి తీసుకెళ్లాడు. పిల్లవానొక స్నేహితుని ఇంటిలో దాచి తానొక్కడే రంగయ్య ఇంటికి వచ్చి, మిత్రమా, నీ పిల్లవానికి మిఠాయిలు కొనిపెట్టి తిరిగి వచ్చుచుండగా ఎక్కడ నుండో ఒక పాడుగద్ద రివ్వున వచ్చి బాలుని తన్నుకుని పోయినది. నీకు చెప్పడానికి నోరు రాకున్నది. ఏమి చేయుదువు అంటూ రామయ్య బాధపడుతూ చెప్పాడు. రంగయ్య కోపంతో వెంటనే రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజు రామయ్యను పిలిపించి, ఏమోయ్, పిల్లవానిని గ్రద్ద తన్నుకొని పోయినదని చెప్పావంట, అది నమ్మతగ్గ విషయమేనా అని గద్దించాడు రాజు. ప్రభూ, 100 టన్నుల లోహమును ఎలుకలు తినివేగా లేనిది బాలుని గ్రద్ద తన్నుకు పోవుటలో ఆశ్చర్యమేముంది? కావాలంటే నిజమో కాదో రంగయ్యనే అడిగి చూడండి అన్నాడు. రాజు జరిగిన కథ అంతయు విని రంగయ్యను గట్టిగా మందలించి రామయ్యకు ఇవ్వవలసిన లోహమును తెప్పించి ఇప్పించాడు. తరువాత రామయ్య రంగయ్య కొడుకును తెచ్చి అతనికి అప్పగించాడు. నీతి, మోసమును మోసంతోనే జయించాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, subscribe my channel.